ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 2,500 కోట్ల రూపాయల పైగా సంక్షేమ కార్యక్రమాన్ని, అదేవిధంగా దాదాపు 1,500 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాల్ని ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, అదేవిధంగా ఎలాంటి వివక్ష చూపకుండా ప్రజలకు అందించగలిగినాం. ఎక్కడ కూడా ఒక పార్టీ అధికార తత్వాన్ని ప్రదర్శించడం కానీ, లేకపోతే ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని కూడా అమలు చేశాం. ప్రజల ఆధారాభిమానాలను పొందాం. చాలా మంచి పరిపాలన 5 సంవత్సరాలు కూడా అందించగలిగినాం. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గానికి దశాబ్దాల తర్వాత క్యాబినెట్ మంత్రి పదవి రావడానికి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఇది దోహదపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. మేము గతంలో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎవరిపైన కూడా దాడులు చేయడం కానీ, బెదిరింపులకు పాల్పడడం కానీ, ప్రతిపక్ష పార్టీల పట్ల అగౌరవపరిచే రీతిలో ప్రవర్తించడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉరవకొండలో భయభ్రాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మా ఆప్షన్ మెంబర్ పామిడి సలీం ఇంటి మీద రాళ్లు రుబ్బినారు. అదేవిధంగా మా సింగిల్ విండో అధ్యక్షుడు శేక్షావల్లి వారి ఇంటి మీద బెదిరింపులకు పాల్పడినారు. మా సీనియర్ ఎంపీటీసీ సభ్యుడు ఈడి ప్రసాద్ పైన కూడా దాడి చేశారు. ఉరవకొండ టౌన్ వైస్ ప్రెసిడెంట్ వన్నప్ప వాళ్ళ ఇంటి పైన కూడా అటాక్ చేసి బెదిరించడం జరిగింది. టౌన్ లో బెదిరింపులకు పాల్పడి ఒక రకంగా మా క్యాడర్ కి హెచ్చరికలు చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా వాళ్ళకు, ఈ హెచ్చరికలు ఇవన్నీ కూడా మాకేం కొత్తగా ఇవన్నీ కూడా ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేకపోతే వీటిని ప్రతిఘటించాల్సి వస్తుంది. ప్రతిఘటించడమే కాకుండా ఈ ఘర్షణలు, దాడులు ఇవన్నీ కూడా మాకేం కొత్త కాదు. ఇవన్నీ కూడా అనుభవించి వచ్చినటువంటి వాళ్ళమే. పలువుర కేసులు, జైళ్ళు అన్ని కూడా చూసినటువంటి వాళ్ళమే. మేమందరం కూడా మీరు ప్రశాంతంగా ఉండదలుచుకున్నారా లేదా అనేది మీరు స్పష్టం చేసుకోండి. మీరు ఇదే విధంగా ప్రవర్తించి 95, 90 ఆ మధ్య కాలంలో పరిస్థితుల వల్ల నియోజకవర్గంలో తేవాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మేము అవన్నీ కూడా చూసిన వాళ్ళమే. మీకు అట్లాంటి వాతావరణం కావాలని కోరుకుంటే ఓకే. మేమేమి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత కూడా చాలా కష్టాలు పడి పైకి వచ్చినటువంటి పార్టీ, దాని నాయకత్వం వహించి మేమందరం కూడా సుఖంగా పెరగగా అన్ని కష్టాలు కూడా ఎదుర్కొన్నటువంటి వాళ్ళనే. అందుకని నేను ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి, అభివృద్ధి పైన కేంద్రీకరించండి, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కేశవ్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంచి మంత్రిత్వ శాఖ రావడం కూడా ఉరవకొండకు ప్రయోజనం కలిగించేలా దాన్ని ఉపయోగించుకోమని చెప్పి అనవసరమైన వైపుగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి